హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోయేది మ్యాచ్ నెంబర్ 54 ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ. ఇదైతే లాస్ట్ బాల్ ఫైనల్ థ్రిల్లర్. ఇద్దరిని ఊరిచ్చింది. ఒకసారి ముంబై టైమ్ వస్తే ముంబై సైడ్ అనిపిస్తది. ఒకసారి చూస్తే ఆర్‌సీబీ సైడ్ అనిపిస్తది. ఇద్దరికి లాస్ట్‌గా ఫైనల్‌గా ఈ మ్యాచ్ అయితే ఆర్‌సీబీ గెలిచింది. ఇలా బౌలింగ్ ఏ మిస్టేక్స్ జరిగినాయి, ఫీల్డింగ్‌లో ఏ మిస్టేక్స్ జరిగినాయి, తర్వాత బ్యాటింగ్ ఎవరిది బాగుంది, ఎవరు మిస్టేక్స్ ఎక్కువ చేశారు, ఏ విధంగా అనేది ఇవన్నీ మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆర్‌సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకునింది. అస్సలు భువనేష్ కుమార్ 6 కొట్టి మ్యాచ్‌ని వన్ సైడ్‌గా గెలిపించాడు. అసలు ఆ 6 ఏంటంటే అసలు అర్థమే కాలే. భువనేష్ కుమార్ బ్యాటరే ఓకే. మరీ ఇంత బ్యాటర్ ఏం కాదు. తను బాగా సింగిల్స్ అండ్ స్ట్రైక్ అండ్ రొటేట్ చేయగలడు. టెస్ట్‌లో కూడా 50లు ఉన్నాయి తనకి. కానీ ఈ పొద్దు మాత్రం అస్సలు బౌలింగ్, బ్యాటింగ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు ఈ పొద్దు భువనేష్ కుమార్. ఫీల్డింగ్‌లో మొత్తం అంతే. ఈ పొద్దు మొత్తం భువనేష్ కుమార్ డే ఈ పొద్దు. ఎక్సలెంట్ ఫీల్డింగ్, ఎక్సలెంట్ బ్యాటింగ్. అలాగే మాట్లాడుకుందాం ఇంకా. అది ఈ పొద్దు ఆర్‌సీబీ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని ఎంఐకి బ్యాటింగ్ ఇచ్చింది. అలాగే ఎంఐ ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేప్పుడు రికల్టన్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు ఓపెన్ చేశారు. పర్లేదు అనుకున్న టచ్ అయితే ఏం రాలేదు. రోహిత్ శర్మ కొంచెం బాగానే ఆడాడు. కానీ రికల్టన్ అయితే ఈ మ్యాచ్ తొందరగా అవుట్ అయిపోయాడు. అంత స్కోర్ ఏం రాలేదు. భువనేష్ కుమార్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, అసలు మామూలుగా కూడా కాదు. అసలు జస్ట్ తను వేసిన స్పెల్ 4 ఓవర్స్ కూడా చాలా బాగా వేశాడు. జస్ట్ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. చాలా బాగా వేశాడు. ఎకనామీ కూడా 5. ఇప్పుడు తనే పర్పుల్ క్యాప్ హోల్డరు. 20 వికెట్స్ ఏమో అయితే ఎక్సలెంట్గా చేశాడు బౌలింగు. అలాగే ముంబై బ్యాటింగ్ చూసుకుంటే జస్ట్ 28కి 3 వికెట్స్ కోల్పోయింది. తర్వాత రోహిత్ శర్మ కాసేపు బాగా ఆడిన 10 balls 22 రన్స్ కొట్టాడు. 2 4లు ఉన్నాయి, అలాగే 2 6లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 220తో ఆడాడు. టచ్లో అనిపించినప్పుడు భువనేష్ కుమార్ మళ్ళీ అతను కూడా అవుట్ అయిపోయాడు రోహిత్ శర్మ. ఇలా జస్ట్ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. డక్అవుట్. ఒక్క రన్ కూడా చేయలేదు. అసలు సూర్య ఫామ్ అయితే అసలు అర్థమే కావడం లేదు. కెప్టెన్సీ అంతో ఇంతో పర్లేదు అనిపించిన పోయిన మ్యాచ్, కానీ ఈ మ్యాచ్ మాత్రం బ్యాటింగ్ మళ్ళీ ఎత్తిపోయింది. అసలు బ్యాటింగ్ అయితే సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ మొత్తం, ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. అసలు బ్యాటింగ్ అయితే అసలు కొంచెం కూడా బాగాలేదు. అలాగే డక్అవుట్ అయిపోయాడు ఈ మ్యాచ్ కూడా. తర్వాత వచ్చిన నమర్దీర్ అలాగే తిలక్ వర్మ వీళ్ళిద్దరూ ఒక మంచి ఆడి నిలబడి మంచి పార్ట్నర్షిప్ నిలబెట్టాడు. ఇద్దరి మధ్యన 3 వికెట్లు జస్ట్ 28కి 3 వికెట్స్ పడిపోయాక ఆల్మోస్ట్ ఆల్ ప్యాకప్ అయిపోతుంది అనుకున్నప్పటికీ వీళ్ళిద్దరు ఒక మంచి గుడ్ పార్ట్నర్షిప్ నిలబెట్టారు. జస్ట్ 57 balls 82 రన్స్ కొట్టారు. వీళ్ళిద్దరు అయితే చాలా బాగా ఆడాడు. అందులో నమర్దీర్ కూడా చాలా బాగా ఆడాడు. ఈ ఐపీఎల్ ముంబై ఇండియన్స్కి మొత్తం కన్సిస్టెంట్గా ఫామ్లో కానీ ఒకళ్ళ తర్వాత పర్ఫామ్ చేస్తుంది ఎవరన్నా అన్నారంటే ఒక నమర్దీర్ మాత్రమే. చాలా బాగా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్లో. ఈ మ్యాచ్లో కూడా 32 balls ఆడి 47 రన్స్ కొట్టాడు. అలాగే తను 2 6లు కొట్టాడు, 4 4లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 140 అబోనే ఉంది. చాలా బాగా ఆడాడు. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎండ్లో తిలక్ వర్మ 57 రన్స్ కొట్టాడు. జస్ట్ 42 balsకే. స్ట్రైక్ రేట్ అంత పెద్దగా లేకపోయినా కానీ 133 ఉంది. ఎందుకంటే వికెట్స్ పడిపోతూ వస్తున్నాయి కాబట్టి తను ఒక పక్క నిలబడి యాంకర్ రోల్ ప్లే చేసి స్కోర్ టీము అంత రన్స్ చేసేదానికి తను ఇన్నింగ్స్ చాలా తాకుబడింది. అలాగే తను 57 రన్స్ చేసి 42 balsలో చేశాడు. అలాగే 3 4లు ఉన్నాయి, అలాగే 2 6లు ఉన్నాయి. తను కూడా చాలా బాగా ఆడాడు. ఇన్నింగ్స్ ఇంకా స్కోర్ కొంచెం ఎక్కువ వెళ్ళేటి తను ఉండింటే భువనేష్ కుమార్ మళ్ళీ తను సెకండ్ స్పెల్లో అవుట్ చేశాడు. వచ్చి రివర్స్ కీప్ ఆడే దాంట్లో ఆడాడు. అది బ్యాట్ ఎడ్జ్ తెచ్చే బోల్డ్ అయినాడు. కానీ తిలక్ వర్మ బాగా నాక్ ఆడాడు. ఆ నాక్ వల్లనే వచ్చింది. వెల్జాక్స్ మిడిల్లో వెల్జాక్స్ మళ్ళీ అంతగా ఏమీ కనిపించలేదు. అలాగే అటుపక్క బ్రతలు కూడా వీళ్ళ వరల్డ్ కప్ టీమ్స్ ఆడిన ప్లేయర్స్ ఈ ఐపీఎల్ అంత పెద్దగా ఎవరు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. చాలా మంది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది మాత్రం మరీ అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రాలేదు విల్జాక్స్ నుంచి. విల్జాక్స్ ఈ మ్యాచ్ కూడా ఏం పెద్దగా ఆడలేదు. జస్ట్ 10 balls 10 runs కొట్టాడు అంతే. ఒక 4 ఏమో కొట్టినాడు. అలాగే తర్వాత బౌలింగ్ మాట్లాడుకుంటే ముంబైది అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత తక్కువ స్కోర్లో కూడా మరీ అంత ఎక్స్పెన్సివ్ అని కాదు, పర్లేదు బౌలింగ్ బాగానే వేశారు. అలాగే మెయిన్ బుమ్రా చాలా బాగా వేశాడు. జస్ప్రీత్ బుమ్రా 4 overs జస్ట్ 20 runs మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ కూడా పడలేదు. కానీ బౌలింగ్ అయితే బలేశాడు. 19th over ఎక్స్పెక్ట్గా అయితే 19th over జస్ట్ 3 runs మాత్రమే ఇచ్చాడు. 18 runs ఎంతనో కొట్టాలా, 12 balls కంటే జస్ట్ 3 runs మాత్రమే ఇచ్చాడు. ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు అతనైతే. కార్బన్ బౌస్ తను కూడా ఎక్సలెంట్ బౌలింగ్.
డబుల్ వికెట్స్ ఆడారు. టీమ్ డేవిడ్ అలాగనే జితేష్ శర్మ అలాగే టీమ్ డేవిడ్ ఇద్దరు వెంటనే అవుట్ అయిపోయారు. జితేష్ శర్మ కూడా అంత పెద్ద ఫామ్ ఏమి అనిపించలేదు. ఈ మ్యాచ్ కూడా జస్ట్ 2 6లు ఏమో కొట్టాడు, ఒక 4 కొట్టాడు. తన అప్పుడు అవసరం లేదు, జస్ట్ ఒక 2 షాట్లు తెచ్చగలగాలి. మళ్ళీ అనవసరంగా బిగ్ షాట్ కాడి అనవసరంగా అవుట్ అయ్యాడు. లేకపోతే బాగుండింది పర్ఫార్మెన్స్, ఇద్దరు పార్ట్నర్షిప్ బాగా నడుస్తూ ఉండింది. తను ఉండింటే బాగుండింది. తర్వాత 19th ఓవర్లో తిలక్ వర్మ క్యాచెస్ బాగా పడతాడు, కానీ నమ్మర్దీరు పట్టుకొని వేసిన క్యాచ్ని జడ్జ్ చేయలేక తను 6 లైన్కు టచ్ చేశాడేమో బౌండరీకి అని చెప్పి తను అది క్యాచ్ అంత ఇంట్రెస్ట్గా తీసుకోలేదు. మామూలుగా నార్మల్గా టచ్ చేసి వేసినాడేమో, టచ్ ఏంటి అని అనుకున్నాడు. ఆ క్యాచ్ పట్టింటే బాగుండేది, రిజల్ట్స్ ఇంకొకలా ఉండేది. కానీ ఆ క్యాచ్ అంతగా టచ్ అయిందేమో బౌండరీకి అనుకుని తను పట్టలేదు. తర్వాత తను కునాల్ పాండ్యా 2 6లు కొట్టాడు. 2 6లు కొట్టిన తర్వాత లాస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. లాస్ట్ బాల్ అవుట్ అయిన అంత లోపల 2 6లు కొట్టేశాడు. మ్యాచ్ ఈక్వేషన్ ఈజీ అయిపోయింది. అంతవరకు 18 బాల్స్కి 30 రన్స్ ఎంతనో కొట్టాలా. ఆ 2 6ల వల్ల ఇంకా రిక్వైర్మెంట్ రేట్ తగ్గిపోయింది. తర్వాత అలాగే చాలా బాగా ఆడారు. ఈ పొద్దు పడిద్దర్ కానీ తర్వాత పడికేల్ కానీ వీళ్ళు ఏం పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. పడికేల్ అయితే 11 బాల్ ఆడి 12 కొట్టాడు అంతే. అలాగే ఒక 4 ఒక 6 ఏమో ఉంది. తర్వాత అలాగే వీళ్ళ కెప్టెన్ కూడా అంతగా అయితే మీ పొద్దు ఆశించినంత రాలేదు. పోయిన మ్యాచ్ చాలా బాగా ఆడినాడు, 60+ రన్స్ కొట్టాడు. ఈ మ్యాచ్ అంతేం లేదు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కూడా డక్అవుట్ అయిపోయాడు. ఈ మ్యాచ్ కూడా మామూలుగా అయితే విరాట్ కోహ్లీని ఎప్పుడు అంత అగ్రెసివ్గా చూడము. ఎందుకు మామూలుగా ఎప్పటికైనా విరాట్ కోహ్లీ ఫస్ట్ ఒక ఇన్నింగ్స్ని స్టిల్గా బిల్డ్ చేసుకుంటూ తర్వాత హిట్టింగ్స్ ఆడేటోడు. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయాడు. మొత్తం విరాట్ కోహ్లీ ఫస్ట్ నుంచి అగ్రెసివ్గా హిట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే విషయంలో క్యాచ్ అవుట్ అయిపోయాడు. లేకపోతే తన నుండి ఇంకా కొంచెం బాగుండింది, చేసి కొంచెం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయింది. కునాల్ పాండ్యా ఎక్సలెంట్ ఆడుతున్నాడు. బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్గా ఆడాడు. వాళ్ళ 3 వికెట్లు ఏదైతే 38కి 3 వికెట్స్ పడ్డాయో అప్పుడు తను పంపించి తన బెటర్ ఫన్ చేశాడు. అలాగే తను 46 బాల్స్లో 73 రన్స్ అమేజింగ్ నాక్ ఆడాడు. 5 6లు కొట్టాడు, అలాగే 4 4లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ మరీ ఎక్కువ ఏం లేకపోయినా 160, పర్లేదు, ఎక్సలెంట్, నాకు చాలా బాగా ఆడాడు. అలాగే ఇలా బౌలింగ్ కూడా చాలా బాగా చేశాడు. అజలుడ్ 43 రన్స్ వేసి 4 ఓవర్స్ వేసి జస్ట్ 33 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ పడింది. అలాగే తర్వాత భువనేష్ కుమార్ ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే, 4 ఓవర్స్ వేసి 23 రన్స్ జస్ట్ 4 ఇచ్చాడు, 4 వికెట్స్. తను ఎకనామీ 5 ఉంది. అలాగే కునాల్ పాండ్యా కూడా ఎక్సలెంట్గా జస్ట్ 3 ఓవర్స్ వేసి 26 రన్సే ఇచ్చాడు. తను కూడా అమేజింగ్ బౌలింగ్ వేశాడు. ఈ పొద్దు బ్యాటింగ్ అమేజింగ్, బౌలింగ్ ఇద్దరు మాత్రం ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు ఈ పొద్దు, భువనేష్ కుమార్ అలాగే కునాల్ పాండ్యా. రోమారి షెఫర్ట్ 3 ఓవర్లు వేసి 18 రన్లు ఇచ్చాడు, 1 వికెట్ ఏమో తీశాడు. తన బ్యాటింగ్ అయితే అస్సలు కొంచెం కూడా లాస్ట్ పోయిన ఓవర్లో స్పిన్నర్కి డిగ్వే స్టార్ట్కి 20 రన్స్ కొట్టాలంటే కొట్టలేకపోయాడు. ఈ మ్యాచ్లో కూడా తన లాస్ట్ ఓవర్కి తన పేరు రాజ్భవన్, తను 15 రన్స్ డిఫెండ్ చేసుకోలేకపోయాడు. తను ఫస్ట్ వేయడమే వైడ్లో వేశాడు, ఉన్న రన్సే తక్కువ. అలాంటప్పుడు తను మళ్ళీ పెద్ద మిస్టేక్ ఏంటంటే కొట్టినా పర్లేదు కానీ తను వైడ్ వేసాడు. ఫస్ట్ వాళ్ళు వైడ్ వేసాడు, మళ్ళీ ఒక ఎక్సలెంట్ యార్కర్ వేసి డాట్ పెడితే ఆ బాల్ నో బాల్ వేసాడు. ఆ బాల్ తర్వాత మళ్ళీ ఆ బాల్కి రన్స్ ఏం రాలేదు, జస్ట్ సింగిల్ వచ్చింది. తర్వాత మూడో బాల్కి రొమారీ షెఫర్ట్ అవుట్ అయిపోయాడు. తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఇంకా ముంబై గెలిచేసింది అనుకునే స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంక తర్వాత వచ్చి భువనేష్ కుమార్ కదా, తను అంత ఏం ఆడు కదా బౌలర్ అనుకున్నారు. కానీ తను తను ఒక బౌన్సర్ వైడ్ వేసాడు మళ్ళీ, అది పిన్లక్ మిస్టేక్. 3 బాల్లకు 10 రన్స్ కొట్టాలన్నప్పుడు మళ్ళీ వైడ్ వేశాడు. ఆ వైడ్ వల్ల జస్ట్ 3 balls 9 రన్స్ వచ్చాయి. తర్వాత ఆఫ్ సైడ్ వేసి ఒక 6 కొట్టాడు. ఆ 6 షాట్ అయితే ఎక్సలెంట్. అసలు ఒక మెయిన్ బ్యాట్స్మెన్, ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్ ఎలా కొడతాడో అలా కొట్టాడు. ఆ 6 అయితే ఎక్సలెంట్ 6. ఆ 6తో ఈక్వేషన్ ఈజీ అయిపోయింది. జస్ట్ 2 balls 3 రన్స్ మాత్రమే కావాలా. తర్వాత ఒక సింగిల్ తీశాడు. లాస్ట్ బాల్ అయితే చేతిలోకి వచ్చింది, తను మిస్ఫీల్డ్ చేశాడు. ఆ మిస్ఫీల్డ్ చేయడం వల్ల 2 రన్స్ పరిగెత్తేశారు. కానీ కొంచెం ఎంపైర్ చెక్ చేశారు, కానీ ఆల్మోస్ట్ అందరికీ ముందుగానే తెలిసిపోయింది అది 2 రన్స్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పి. ఈ పొద్దు రాజ్భవన్ తను చేసిన మిస్టేక్స్ అయితే అన్నీ ఇన్ని కాదు, క్రైమ్. లాస్ట్ ఓవర్లో బౌలింగ్లో నో బాల్ వేయడం పెద్ద క్రైము. అలాగే 3 వైడ్లు వేశాడు, 3-4 వైడ్లు వేశాడు. తను కొట్టినా కానీ పెద్ద స్కోర్ ఇబ్బంది లేదు, కానీ అన్ని వైడ్లు వేసి భువనేష్ కుమార్ కూడా ఒక వైడ్ వేశాడు. అదైతే చాలా బిండక్ మిస్టేక్, తెలుసుకోవాలా. ఎందుకంటే ఇలాంటి ప్రతి ఒక్క బాల్ ఇంపార్టెంట్. ఇలాంటి మ్యాచ్ ఒక బాల్ మొత్తం మ్యాచ్ స్వరూపంలో మార్చేస్తుంది. ఒక బాల్ కానీ ఒక క్యాచ్ కానీ, దానివల్ల మ్యాచ్ మొత్తం ఇప్పుడు ఆర్సీబీ గెలిచేసింది. ఆర్సీబీ మ్యాచ్ 2 వికెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచడం వల్ల ఆర్సీబీ పాయింట్ టేబుల్ నెంబర్ 1లో ఉంది. ఇప్పుడు ఆర్సీబీ ఫస్ట్లో ఉంది, సన్ రైజర్స్ కింద ఉంది. తర్వాత ఇంకా ప్లేఆఫ్స్కి వెళ్ళేదానికి జస్ట్ 1 foot అవే, ఇంకొక అడుగు దగ్గరలో ఉన్నారు. నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే ఆ ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. అలాగే
ఈ మ్యాచ్ నుంచి తర్వాత రెండు టీంలు ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకా ముంబైకి ఛాన్స్ లేదు, అలాగే లక్నో సూపర్ జైంట్స్కి ఛాన్స్ లేదు. ఈ రెండు టీంలకి ఇదే లాస్ట్ లాగా ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా వీళ్ళిద్దరు అస్సం ఎక్కేసినట్టే, ఇంకా ట్రైన్ ఎక్కినట్టే. ఇంకా వీళ్ళిద్దరు తర్వాత నుంచి మ్యాచెస్ ఏమైనా డిస్టర్బ్ చేస్తారేమో చూడాలా. ఈ మ్యాచ్ అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ చూడాలి ఎలా ఆడతారో. క్వాలిఫై నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఉంది. ఆ మ్యాచ్ ఎలా ఆడతారో చూడాలా. ఇంతవరకు మన వీడియోని చూస్తున్నట్టుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.